హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో భీష్మ ఏకాదశి మరియు 7 శనివారాల వ్రతాన్ని చేసుకున్నాం. ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం రండి. ముందుగా వరిపిండి, బెల్లం, పాలుతో నెయ్యి కొంచెం వేసి ప్రమిదలు చేసుకున్నాము. మనకి ఎన్ని కావాలో అన్ని ప్రమిదలను అయితే మేము చేసుకున్నాం. 7 ప్రమిదలు మేము చేసుకున్నాము. భీష్మ ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. చూడండి, నేనైతే 7 ప్రమిదలను కూడా చేసుకున్నాను. ఈ విధంగా ఈ పూజను సపరేట్గా పీఠం పెట్టుకొని చేసుకోవాలి. కుదరదు అనుకుంటే పూజా మందిరంలోనే పెట్టుకోవాలండి. పూజకి పెట్టుకునే ప్లేస్లో పసుపుతో క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని తర్వాత పీట వేసుకొని దానిపైన కొత్త వస్త్రాన్ని వేసుకోవాలి. దానిపైన కొంచెం బియ్యం వేసుకోవాలి. తర్వాత దానిపై పసుపు కుంకుమ వేసుకొని ఫొటోస్ని పెట్టుకోవాలి. పూలతో అలంకరించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న దీపాలను తమలపాకుల పైన పెట్టుకోవాలి. ప్రమిదలకి గంధం కుంకుమతో అలంకరించుకోవాలండి. 7 ఒత్తులతో దీపాన్ని వెలిగించుకోవాలి. పీట మీద వేసుకునే వస్త్రం ప్రతిసారి కొత్తదే వేసుకోవాలని ఏమీ లేదండి. ఆ క్లాత్ని వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. ఈ పూజ మన కోసమే కాదండి, ఎవరి కోసమైనా చేసుకోవచ్చండి. పిల్లల కోసం, వేరే వాళ్ళ కోసం, ఎవరి కోసమైనా చేయొచ్చండి. ఈవినింగ్ కూడా స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. మళ్ళీ పిండి ప్రమిదలు చేయాల్సిన అవసరం లేదండి. మామూలు ప్రమిదలతో కూడా దీపాలను వెలిగించుకోవచ్చు. ఈవినింగ్ దీపారాధన కొండెక్కిన తర్వాత పీఠాన్ని కదిలించాలి. నూనెతో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. పూజ అయిన తర్వాత ఈ పిండి దీపాలను ఏం చేయాలంటే మనం ప్రసాదంగా అయినా తినవచ్చు, లేదంటే ఆవుకైనా సరే పెట్టవచ్చండి. ఈ పిండి దీపాలను ఎవరు తొక్కని చోట మాత్రమే వేయాలి. అంటే పారే నీళ్ళలో వేయొచ్చండి, లేదు చెట్టు మొదల్లో అయినా వేయొచ్చండి. ఈ పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండాలని సందేహం కలుగుతుంది కదండి. అయితే ఈ పూజ చేసేటప్పుడు మార్నింగ్ టైం ఏమీ తీసుకోకూడదండి. పూజ చేసేంత వరకు. పూజ అయిన తర్వాత భోజనం చేయొచ్చు. ఈవినింగ్ మాత్రం అల్పాహారం ఏదైనా తీసుకోవాలి. ఈ పూజ నియమం ఏమంటే ఒక్క పూట మాత్రమే తినాలి. ముందుగా వినాయక స్వామిని పూజ చేసుకోవాలి. ఈ వ్రతానికి కావాల్సిన నైవేద్యాలు అరటిపండు, కొబ్బరికాయ, పానకం, వడపప్పు, నువ్వుల చలిమిడి. వ్రతాన్ని చేసిన రోజు రాత్రి ఎవరైనా దంపతులకి మనం రాత్రి భోజనానికి పిలవాలండి. మనం ప్రతిసారి పిలవలేము అనుకుంటే 7వ వారం అయితే ఎవరికో ఒక దంపతులకి పిలుచుకొని భోజనం పెట్టుకోవాలి. ఈ వ్రతాన్ని 8 వారాలు చేసుకోవాలండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కోసల వారని కూడా అంటారు కదండి. అందుకోసమని వడ్డీగా ఇంకొక వారం చేసుకుంటాము. దీపం, నైవేద్యం అన్నీ పెట్టేశాం కదండి. పూజ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి చదువుకుంటాం. తర్వాత శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుతాం. తర్వాత శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి చదువుకుంటామండి. తర్వాత శనివార వ్రత కథ చదువుతామండి. శనివార వ్రత కథ. దేవదత్త దంపతుల కథ. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడని బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. ఆ బ్రాహ్మణి భార్య మాలిని. వాళ్ళిద్దరూ గృహస్థు ధర్మాన్ని చక్కగా పాటిస్తుండేవాళ్ళు. అతిథుల్ని, అభాగ్యతుల్ని ఆదరిస్తుండేవాళ్ళు. వాళ్ళకి ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఒక రోజున కాశీయాత్ర చేసి తిరిగి వచ్చిన ఓ బ్రాహ్మణోత్మతుడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. దేవదత్తుడు, అతడి భార్య మాలిని ఆ బ్రాహ్మణుని సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు. జాతకం ప్రకారం గాను, గోచార ప్రకారం గాను దేవదత్తుడికి శనిదోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయని, ఆ అపమృత్యువు దోషాన్ని నివారించుకోవడం కోసం అంటే 7 శనివార వ్రతం చేసి ముందుగా శనీశ్వరుడిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. అమ్మ, నువ్వు శ్రద్ధతో నీ భర్తతో కలిసి శనివార వ్రతం చెయ్యాలని, నీ భర్తని ఆ వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారా నీ సౌభాగ్యాన్ని నువ్వు నిలుపుకోవాలని హెచ్చరించాడు. శనివార వ్రతాన్ని కూడా ఆ దంపతులకు వివరంగా బోధించి మరీ సెలవు తీసుకుని వెళ్ళాడు. దేవదత్తుడికి తారాబలం, చంద్రబలం సరిపోయిన ఒక మంచి శుభదినాన ఆ బ్రాహ్మణ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తంలో అనగా తెల్లవారుజామున 4 గంటలకు లేచి
స్నాన ధ్యానాదులు నిర్వర్తించుకొని ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకొని మండపాన్ని వేసి శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని నివేదన చేయవలసిన పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమిలి ఉండలు సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం కూడా పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి తర్వాత వారు భుజించాలి. అలా మొదటి రోజు వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వాళ్ళు 7 శనివారాలు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు. 7వ శనివారం వ్రతం పరిసమాప్తం చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి మధ్యరాత్రి కాస్త నిద్రపోయారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడు మాలినీదేవికి కలలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో నన్ను 7 శనివారాల పాటు పూజ చేశారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నా భర్తకు గల శనిశ్రేయ దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయినాయి. అతడికి రాబోయే జన్మలో ఆయుర్వేదాన్ని ఈ జన్మలో తీసుకువచ్చి ఇతడిని సంపూర్ణార్థమైన ఆయురాధ్యం కలవాడిని చేశాను. మీరిద్దరు సుఖ సంతోషాలతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవిస్తూ ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన కళను పూర్తిగా వినిపించింది. ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించారు. ఒకనాటి శుభముహూర్తంలో దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి కొండకి వెళ్ళి ముక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి వారి వచనాలు కూడా తీసుకున్నారు. జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన ఆరాధ్య దైవం లేరు. ఈ శనివార వ్రతంతో ఆ స్వామిని ఆరాధించిన వాళ్ళకి శని దోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని సూత మహాముని సౌనకాది మహామహర్షులకు వివరించారు. మహర్షులంతా విని ఆనందించారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని ఆరాధించిన వాళ్ళకి ఇహ పరలోకాలలో భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన శనివారం వ్రతాన్ని చేసిన వాళ్ళకి కష్టాలములు తొలగిపోతాయి, గ్రహబాధలు నశిస్తాయి, సంపదలు భోగములు కలుగుతాయి. ఈ వ్రతం చేసిన వాళ్ళకి కుటుంబానికి సమస్త శుభములు కలుగుతాయి. శనివారం వ్రతం చేసిన వాళ్ళకి అసాధ్యం అనేదే ఉండదు. ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులందరికీ కల్పవృక్షంతో సమానమైనది. శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్తోత్రం చేసి ఈ కథను చదువుకున్న వాళ్ళే ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవత స్వరూపుడే. ఆయన్ని ఆరాధిస్తే సమస్త దేవతలు సంతోషించినట్లే. స్వామి ఆరాధనలో వస్తు సామాగ్రి, మన సంపద, ఆడంబరము మొదలైన వాటికంటే మనసులో ఉండే భక్తి శ్రద్ధలు ముఖ్యమైనవని మనం ఈ వ్రతం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సమస్త శుభములు కలుగును. శనివారం వ్రతం చేసిన వాళ్ళకి అసాధ్యం అనేదే ఉండదు. ఈ కలియుగంలో శనివారం వ్రతం మానవులందరికీ కల్పవృక్షంతో సమానమైనది. శనివారం వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్తోత్రం చేసి ఈ కథను చదువుకునే వాళ్ళే ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవత స్వరూపుడే. ఆయన్ని ఆరాధిస్తే సమస్త దేవతలు సంతోషించినట్లే. స్వామి ఆరాధనలో వస్తు సామాగ్రి, మన సంపద, ఆడంబరం మొదలైన వాటికంటే మనసులో ఉండే భక్తి శ్రద్ధలే ముఖ్యమైనవి అని మనం గుర్తించి వ్యవహరించాలి. కనుక మనమందరము మన శక్తిని అనుసరించి శనివారం వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం, చేసి తరేద్దాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. కథ సమాప్తము. వ్రతం అయిన తర్వాత టెంకాయని కొట్టుకోవాలండి. ధూపము హారతి ఇచ్చి పూజ ఈ విధంగా చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.